శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. సరస్వతి నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి. ఇది బదరీ క్షేత్రం. ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి నది చుట్టూ ఆ పర్వతాలు, ఈ భాగవతుల సందోహాలు ఎంత వైభవంగా ఉంది. అయితే ఇలా ప్రవహిస్తున్నటువంటి సరస్వతి నది అంతర్వాహినిగా మారిపోతుంది. ఎందుకు అంటే వ్యాసుల వారు మహాభారతాన్ని చెబుతూ ఉంటే గణేశుడు వ్రాస్తూ ఉన్నారట. ఆ సమయంలో సరస్వతీదేవి గలగల గలగల ప్రవహిస్తూ ఉంటే డిస్టర్బ్ అయిందట. వ్యాసుల వారు అంతర్వాహినిగా ప్రవహించు అన్నారు. సరస్వతీదేవి అక్కడి నుంచి అంతర్వాహినిగా సౌండ్ లేకుండా ప్రవహిస్తూ ఉంటుంది. అంత భోగ్యమైనటువంటి ప్రదేశంలో మనం వచ్చి ఉన్నాము. ఇక్కడ బదరీనారాయణుడు వేంచేసి ఉన్నారు. తానే ఆచార్యుడై, తానే శిక్షుడై అష్టాక్షరి మహామంత్రాన్ని పొసగారు. అలాగే నరుడు నారాయణుడిగా తానే ఉండి ఇక్కడ మనకు గర్భగుడిలో మూర్తి రూపంగా కనపడుతూ ఉంటారు. బదరీనారాయణుడు, అలాగే నారదుల వారు, ఉద్ధవుడు, కుబేరుడు గర్భగుడి స్థానంలో మనకు దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. ఆ పక్కనే లక్ష్మీదేవి అమ్మవారు కూడా దర్శనాన్ని ఇస్తూ ఉంది. ఇక్కడ చూడండి, మనం అన్నీ చూస్తూ ఉన్నామా? ఈ కొండలు, ఈ ప్రవహించినటువంటి నదులు, ఈ సరస్వతీదేవి విగ్రహము, అలాగే మా గోష్ఠి వారందరినీ, వీళ్ళందరూ జై బదరీనారాయణ జై బదరీనారాయణ అంటూ చక్కగా జైలు కొడుతూ ఆయన్ను సేవించుకుంటూ ఉన్నారు. ఈ సరస్వతీ నది పుష్కరాలలో భాగంగా ఇక్కడ మేము రావటం జరిగింది. చార్ధామ్ యాత్రలు అన్నీ కూడా పరిపూర్ణమయ్యాయి. నారాయణుడు ఈ భూమండలంపై మొట్టమొదటిగా పాదం మోపినటువంటి ప్రదేశం ఈ బదరీ క్షేత్రం. ఆనాడు స్వర్గారోహణానికని పాండవులు బయలుదేరి ఈ పర్వతాల మధ్యలో నడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో ద్రౌపదీదేవి ఈ రెండు కొండల్ని దాటలేకపోయిందట. ఈ సరస్వతి నదిని కొండ మీద నుంచి కొండ మీదకి అడుగు వేయలేకపోయిందట. ఆ సమయంలో భీముడు ఇక్కడ మనకు కనపడుతూ ఉంది కదా, ఒక అడ్డ స్తంభం లాగా, అది వేసి ఆమెను పట్టుకొని నడిపించాడట. దాన్నే భీంపూల్ అంటున్నారు. అలాగే ఈ భీంపూల్ దగ్గర కింద గమనించండి, చక్కగా సరస్వతి నది వేగంగా ప్రవహిస్తూ ఉంది. మేము కూడా ఈ ప్రవాహం దగ్గర పుష్కర స్నానాదులను ఆచరించడం జరిగింది. పంచపాండవుల స్వర్గారోహణ పిక్.